అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిజిస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి. నీళ్ళ విరేచనాలు పిల్లలకి చాలా ఎక్కువగా వస్తుంటాయండి. అప్పుడు డాక్టర్ గారు మీకు జింక్ సిరప్ ఇస్తారండి. కామన్ గా చేసే మిస్టేక్ ఏమంటే ఈ మోషన్స్ తగ్గిపోయిన వెంటనే, అంటే 3 నుండి 5 రోజులు తగ్గిపోయిన వెంటనే ఈ జింక్ సిరప్ అనేది ఆపేస్తారండి. చాలా తప్పండి. ఎందుకంటే ఈ జింక్ అనేది చాలా చాలా ఉపయోగం ఉంది పిల్లలకి. సాధారణంగా ఈ జింక్ సిరప్ అనేది 2 వారాలు వాడాలండి. మనం 5 రోజులు వాడి ఆపేస్తాం. దానివల్ల ఎంత నష్టమో మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ జింక్ అనేది నీళ్ళ విరేచనాలు వచ్చినప్పుడు ఒకటి సివియారిటీని తగ్గించడానికి, అంటే రోజుకు 10 సార్లు మోషన్స్ అవుతుంటాయి, దాని సివియారిటీని తగ్గించడానికి, డ్యూరేషన్ తక్కువ, తొందరగా మోషన్స్ ఆగిపోవడానికి, అలాగే ఆకలి పెంచడానికి, గ్రోత్కు ఉపయోగపడుతుంది. అలాగే ఓఆర్ఎస్ యొక్క అబ్జార్ప్షన్ పెంచడానికి, లోపల మోషన్స్ వలన ఇంటెస్టైన్ మొత్తం మీకోజా అంతా దెబ్బతింటుంది, అది రీజనరేట్ అయ్యడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ జింక్ అనేది 14 రోజులు వాడడం వల్ల రాబో 3 నెలల వరకు గట్ ప్రొటెక్షన్ కు ఉపయోగపడమే కాకుండా నీల విరేచనాలు మరియు శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ నీల విరేచనప్పుడు జింక్ జింక్ సిరప్ ను ఖచ్చితంగా 14 రోజులు వాడాలి. 6 నెలల లోపల పిల్లలకి 10 mg పర్ డే వాడాలండి 14 రోజులు. 6 నెలల వయసు దాటిన పిల్లలకైతే 20 mg ప్రకారము 14 రోజులు తప్పకుండా వాడాలి. వీటితో పాటు ఓఆర్ఎస్ తాపాలి, తల్లిపాలు కూడా తాపాలి. చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోలు చేయడానికి దోహదపడుతుంది.